Welcome back to Sulochana Education. In this video is regarding important questions of mobile commerce subject BBA 5th semester 3rd year students. It is useful all universities in Telangana state like OU, KU, MGU, PU, TU, SU universities. In the subject have 5 units. Let us discuss about unit wise. In unit 1, unit 1 వచ్చేసరికి ఓవరాల్గా ఈ యూనిట్లో 8 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ వీడియోలో. ఫస్ట్ వన్ వచ్చేసి డైమెన్షన్స్ ఆఫ్ ఈ కామర్స్, డిఫరెంట్ ఈ కామర్స్ బిజినెస్ మోడల్స్, అండ్ థర్డ్ వన్ ఎక్స్ప్లెయిన్ ద కామర్స్ వాల్యూ చైన్, అండ్ ఫోర్త్ వన్ ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షనల్ మోడల్ ఆఫ్ కామర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. ఈ యూనిట్లో ఓవరాల్గా 8 అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఫోకస్ ఆన్ దిస్. And fifth one, different commerce business models, and sixth one, scope, advantages, limitations of commerce, and seventh one, impact of mobility on e-commerce, and eighth one, explain the framework of commerce. ఇవి ఈ యూనిట్లో ఓవరాల్గా 8 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ మీద మీరు ఫోకస్ చేయండి, ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ వన్ యూనిట్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ యూనిట్లో ఓవరాల్గా 7 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ మొబైల్ డివైస్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్, అండ్ సెకండ్ వన్, డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డివైస్ లొకేషన్ టెక్నాలజీ ఇంక్లూడింగ్ జీపీఎస్ అండ్ ట్రయాంగులేషన్ ఇన్ కామర్స్ అప్లికేషన్స్. ఈ క్వశ్చన్ ఇంకో విధంగా అడుగుతారు, ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ మొబైల్ డివైస్ లొకేషన్ టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ వన్ థర్డ్, ఈ క్వశ్చన్స్ ఈ యూనిట్లో ఓవరాల్గా 7 ఉన్నాయి. వీటిని మీద ఫోకస్ చేయండి. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మోస్ట్లీ రిపీటెడ్ క్వశ్చన్స్ ఇన్ ప్రీవియస్ పేపర్స్ ఆల్సో. సో ఫోకస్ ఆన్ దీస్ క్వశ్చన్స్. అండ్ థర్డ్ వన్, టైప్స్ ఆఫ్ మొబైల్ క్లయింట్స్, అండ్ ఫోర్త్ వన్, explain about various considerations and technologies for developing applications for commerce. Fifth one, explain about vehicle mounted devices, hybrid devices, and their role as mobile client. And sixth one, discuss about mobile device application software. And seventh one, discuss about mobile device operating systems. And next థర్డ్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ యూనిట్లో ఓవరాల్గా ఈ వీడియోలో 8 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ వైర్లెస్ వైడ్ ఏరియా నెట్వర్క్ WVAN టెక్నాలజీ. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ అండ్ ఇంప్రూవ్మెంట్స్ బిట్వీన్ దీస్ జనరేషన్స్. అండ్ సెకండ్ వన్, వాట్ ఈస్ వైర్లెస్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ టెక్నాలజీ WIMAX, and how is it relevant to commerce. Third one, explain the fundamentals of wireless local area network VLAN technology, Wi-Fi, and its applications in commerce. And fourth one, discuss in detail about wireless personal area network WPAN, the device that support as well as limitations of this technology. Fifth one, write about the cellular systems of 3G and 4G in detail. Sixth one, discuss about CDMA, WCDMA, TDMA, and GSM. Seventh one, explain the features of 2G, 3G, and also similarities and differences between them, and characteristics and limitations and Wi-Fi technology. And next fourth unit ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ యూనిట్లో ఓవరాల్గా 8 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్, టైప్స్ ఆఫ్ కామర్స్ సర్వీసెస్ and commerce applications. Second one, what are mobile business services, and write its merits and demerits. Third one, various types of mobile financial services systems available along with the advantages and disadvantages. ఈ వీడియోలో ప్రొవైడ్ చేసిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీద మీరు ఎటువంటి సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు వీటిని ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్లో మీరు మంచి మార్క్స్ అనేది తెచ్చుకోగలుగుతారు. పాస్ అవ్వడం చాలా ఈజీ, అండ్ ఓ గ్రేడ్ కూడా మీరు సంపాదించగలుగుతారు. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంపార్టెన్స్, pros and cons of mobile distance education. Fifth one, what is mobile advertising, and explain its types and its merits. Sixth one, explain the significance of location based applications in commerce and provide examples. Seventh one, discuss how commerce can enhance mobile product
Location, shopping, and proactive service management provide real world examples. And eighth one, explain the concept of mobile inventory management, mobile actions, mobile entertainment. Whoever prepared these questions for your exam, after completion of your exam, give your feedback in comment section. And comes to next unit, and don't skip the video. It is really useful for your exam preparation. And next fifth unit important questions. అండ్ ఫిఫ్త్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో ఓవరాల్గా 8 ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి డిఫరెంట్ మొబైల్ పేమెంట్ సిస్టమ్స్. సెకండ్ వన్ రైట్ అబౌట్ మొబైల్ క్లయింట్ ఇష్యూస్ అండ్ గ్లోబల్ కామర్స్ ఇష్యూస్. అండ్ థర్డ్ వన్ ఎక్స్ప్లెయిన్ టెక్నాలజీ ఇష్యూస్, అప్లికేషన్ ఇష్యూస్ ఇన్ కామర్స్. If you prepare these questions perfectly, you will definitely pass and get O grade also. And no doubt on these questions definitely comes in final exams. So focus on these. And next comes to fifth unit. ఫిఫ్త్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓవరాల్గా ఈ యూనిట్లో 8 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి డిఫరెన్షియేట్ బిట్వీన్ క్లయింట్ సైడ్ అండ్ సర్వర్ సైడ్ aspects of wireless applications. How do they function in m-commerce? Fifth one, explain the importance of trust, security, and payment in m-commerce. What are the key considerations for ensuring secure mobile transactions? And sixth one, explain in detail about WAP from client side and server side. And next one, sixth, explain in detail about WAP from client side and server side. Seventh one, explain in detail about encryption, authentication, and cryptography. And eighth one, discuss the wireless application protocol and its role in wireless application development. ఓవరాల్గా ఇవి ఈ యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. And don't forget to subscribe, like, share, comment the videos. And thanks for watching. Your like is helpful to reach the video whoever needed. And all the best for your exam.